ఈరోజు పోసాని కృష్ణమురళి గారి బెయిల్ అప్లికేషను మేము లీగల్ టీం ఆర్గ్యుమెంట్ చేశాము. ప్రాసిక్యూషన్ వారు అందులో కౌంటర్ దాఖలు చేస్తామన్నందుకు దాన్ని రేపటికి మ్యాజిస్ట్రేట్ గారు కోర్టు వాయిదా వేసింది. అదేవిధంగా పోలీసు వారు వారిని కస్టడీలోకి తీసుకోవాలి 3 రోజులకు అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. దాంట్లో కూడా మేము అపోజ్ చేసాము, ఆర్గ్యుమెంట్ చెప్పాము. దాన్ని ఒకవేళ కోర్టు ఏదైనా కారణం చేత ఇంట్రాగేషన్ తీసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తే ఒక రోజుకు దాన్ని పరిమితం చేసి న్యాయవాది ఆయన యొక్క పోసాని కృష్ణమురళి గారి న్యాయవాది ఎదుట ఇంట్రాగేషన్ చేసే విధంగా, అదేవిధంగా ఎస్పీ ఆఫీస్లో కానీ డిఎస్పీ గారి సమక్షంలో కానీ ఈ విచారణ జరగాలి అని ఒక అభ్యర్థనను మేము కోర్టు ముందు ఉంచాము. దాన్ని కూడా కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకొని ఏ విషయాన్ని మనకు తీర్పు ద్వారా తెలియజేస్తుంది. అది రేపు ఎల్లుండో తీర్పు రావచ్చు. ఈరోజు జరిగిన విషయం అయితే ఇది, డెవలప్మెంట్స్ అయితే ఇది. బెయిల్ ఆర్గ్యుమెంట్ చేసేసాము. ప్రాసిక్యూషన్ వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తామని ఒకరోజు టైం తీసుకున్నారు. సో రేపు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు ఉంటాయి. మా సైడ్ నుంచి చెప్పాల్సిన వాదనలు మేము వినిపించేసాము కోర్టు వారికి. ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి ఏమన్నా ఉంటే వాళ్ళు రేపు చెప్తారు. దాని తర్వాత బెయిల్ పిటిషన్ అనేది దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ తెలుస్తుంది. కస్టడీ పిటిషన్లో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పేసాము. మేము కూడా ఆర్గ్యుమెంట్స్ మా సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ చెప్పేశాము. మా అభ్యర్థన కోర్టు వారికి ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి బెటర్ ఒక ఎస్డిపిఓ ఆఫీస్లో కానీ లేకుంటే ఎస్పీ గారి ఆఫీస్లో కానీ ఇంట్రాగేషన్ అనేది ఒక రోజులో చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో అడిగాము. అది కూడా కన్సిడర్ చేస్తుందా, అసలు ఇంట్రాగేషన్ కస్టడీ ఇస్తుందా లేదా అనేది కూడా ఇంకా కోర్టు ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి దాని మీద ఇప్పుడు నేను మాట్లాడడం తప్పు అవుతుంది కాబట్టి మా వాదనలు అయితే మేము ఈ విధంగా వినిపించాము. అండ్ మా టీం ప్రకారము మాకు సక్సెస్ వస్తుందనే ఆశిస్తున్నాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.